జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక ఫెయిల్యూర్డ్ పొలిటీషియన్. ఇవాళ అతని విధానం దోచుకోవడం, దౌర్జన్యాలు చేయటం, ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేయటం జగన్మోహన్ రెడ్డికి ఘనత పెట్టిన విద్యగా భావిస్తాం. ఇవాళ ఋషికొండ ప్యాలెస్ కట్టుకుని దగ్గర 400 కోట్ల రూపాయలు ఋషికొండకి ఖర్చు పెట్టి తన నివాసం ఉండటం కోసం అతి విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేసుకుని ప్రజల ధనంతో, ఇవాళ ఆయన సొంత డబ్బులు కాదు, ప్రజల ధనాన్ని మరి ఖర్చు పెట్టి నిర్మాణం చేశారు. దానికి యోగాకి లింక్ పెడతా ఉన్నాడంటే నిజంగా ఇలాంటి వ్యక్తులు ఉండడం మన దురదృష్టకరం. యోగా అనేది సనాతనంగా మనకి అనేక వేల సంవత్సరాల నుంచి మనకు ఉన్నటువంటి ఆస్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషితో 2014 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖు కండక్ట్ చేసుకుంటాం. ఆ జూన్ 21వ తారీఖు చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రాంతంలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించడానికి మరి వాళ్ళు పిలుపునడం, దాని మీద ప్రభుత్వం కూడా పూర్తి సహకారాలు అందించింది. దానికి సంబంధించిన ఖర్చు 18 కోట్ల రూపాయలు అయితే అది కేంద్రమే భరిస్తుంది, ఆయుష్ డిపార్ట్మెంట్ దాన్ని భరిస్తుంది. మనం జస్ట్ అకామిడేట్ చేయటం మాత్రమే. దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉండడం మన దురదృష్టం. ఎందుకంటే ఇది యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రజలకు ఆరోగ్యం వస్తుంది, మానసికంగా ధైర్యం వస్తుంది, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాంటిది ప్రజల్లో మమేకం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కూడా నెల రోజుల పాటు కార్యక్రమాన్ని చేస్తే దానికి ఋషికొండకి లింక్ పెడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అతని గురించి. ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేశారు. ఇవాళ ఆ ప్రాంతాల అభివృద్ధి, ఇవాళ టూరిజం డెవలప్ చేస్తే, ఒక ఇండస్ట్రీస్ పెడితే, ఒక ఐటీ పార్కులు పెడితే, ఇవాళ గూగుల్ లాంటి సంస్థలు ఎందుకు వచ్చినాయి? ఇవాళ దగ్గర 26 పాలసీలు తీసుకున్నాం, అనేక రూల్స్ అమెండ్మెంట్ చేసాం. ఇవన్నీ చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్, పారిపోయినటువంటి ఇన్వెస్టర్స్ కూడా రాష్ట్రానికి వస్తున్నారు. ఇవాళ ఈ రకంగా కేంద్రం కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. పోలవరం పనులు జరుగుతున్నాయి, అమరావతి పనులు జరుగుతున్నాయి. ఇవాళ నిధులన్నీ కూడా కేంద్రం కూడా మనకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఇవాళ రివైవ్ చేస్తున్నారు, లాభాల్లో నడుస్తూ ఉంది. కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది. మరి ఈ రకంగా ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతాను. ఇది 31st నైట్ రెగ్యులర్గా ఎలా అయితే ఉంటుందో అదే, దాని ప్రకారమే ఒక 1 అవర్ అనేది, అది ఇప్పుడే కాదు చాలా కాలం నుంచి వస్తుంది. ఆ 1 అవర్ మాత్రం ఎక్స్టెండ్. ఈ పీపీపీ విధానం అనేది ఒక్క మన రాష్ట్రంలో తీసుకున్నది కాదు, ప్రపంచం మొత్తం కూడా ఈ పీపీపీ విధానాన్ని అవలంబిస్తున్నారు. కేంద్రం కూడా ఇవాళ పీపీపీని సమర్థిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వేసినటువంటి ఒక కమిటీ కూడా ఆ పీపీపీ విధానమే కరెక్ట్ విధానం, దాని ద్వారా ఒక ఎసెట్ క్రియేట్ అవుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఆ రోజున కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి కాలేజీలు అనౌన్స్ చేశారు. ఎక్కడా కూడా చిన్న పని కూడా స్టార్ట్ కాదు. ఇవాళ అవన్నీ కంప్లీట్ చేయాలంటే దాదాపు 8 నుంచి 9 వేల కోట్ల రూపాయలు కావాలి. కేంద్రం ఇచ్చే ఫండ్స్ అన్నిటి కూడా డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ డబ్బులు ప్రజాధనాన్ని మనం ఇప్పుడు ఖర్చు పెట్టినా మనకు కావాల్సింది, అల్టిమేట్గా కావాల్సింది ప్రజలకి వైద్య విద్యార్థుల్ని అకామిడేట్ చేయటం, ఎక్కువ మందిని డాక్టర్స్గా తయారు చేయడం, ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ పీజీ డాక్టర్స్గా తయారు చేయటం, అట్లాగే వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావడం. ఈ రెండు కూడా జరుగుతున్నప్పుడు ఇంకా దీంట్లో పీపీపీకి ప్రైవేటు అని చెప్పి ప్రజల్ని భయపెట్టే కార్యక్రమం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మేము దానివల్ల దగ్గర 2000 సీట్లు, మెడికల్ సీట్స్ విద్యార్థులు మనకు వస్తాయి. అదే కాకుండా వైద్యం కూడా పూర్తి స్థాయిలో ఉచితంగానే ఈ హాస్పిటల్స్లో నిర్వహిస్తారు. అలాగే కొంతకాలం వాళ్ళు రన్ చేసి ప్రభుత్వానికి అప్పచెప్తారు. ఇది ఒక మంచి విధానం. దీన్ని కేంద్రం సపోర్ట్ చేస్తుంది, ప్రపంచం మొత్తం కూడా దీన్ని అమలు చేస్తుంది. ఎందుకని ఈ రాష్ట్రంలో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలా.
ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. డెఫినెట్గా ఇవాళ ఈ రకంగా బెదిరింపులు కార్యక్రమాలు చేస్తే ఈ జీరో శాశ్వతంగా వైఎస్ఆర్ పార్టీ అనేది సమాధిగా మారిపోద్దని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.